ఆపరేషన్ హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రత్యేక వ్యూహం 10 ఏళ్లు అప్రతిహతంగా అధికారం వెలగబెట్టిన కేసీఆర్ కు ముచ్చమటలు పట్టిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు నిరాశ ఎదురైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పెద్దల మాటను పాటిస్తూ ఆ రెండు జిల్లాల పరిధిలోని లోక్సభ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి సెగ్మెంట్ల విషయంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. సికింద్రాబాద్ బరిలో సీనియర్ పొలిటీషియన్ దానం నాగేందర్ను బరిలోకి నిలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయనకు మాస్ లీడర్గా పేరుంది. జంట నగరాల్లో మంచి పట్టుంది. దీనికి తోడు కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అధికార పార్టీతో టచ్లో ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో నిలుస్తున్న సికింద్రాబాద్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఏకంగా హైదరాబాద్ మేయర్ కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీ అవడంతో అటు మల్కాజ్గిరిలోనూ విజయం ఈజీ అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తూ మల్కాజ్గిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ గ్రేటర్ వ్యూహంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. సాదిక్, మొత్తంగా అంటే మొన్న ఎలక్షన్స్లో చూసినట్లయితే మొత్తం స్టేట్ అంతా ఒక రకంగా ఉంటే గ్రేటర్లో రిజల్ట్ మరొక రకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఇక్కడ నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఏంటి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? పరిస్థితి చూస్తూ ఉంటే గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వస్తున్నట్లుగా కనపడుతోంది నేతలు. చక్రి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా మొత్తం ప్రభుత్వ పరిపాలన పైన ఫోకస్ చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి ఫోకస్ ఇప్పుడు ఇక్కడ నుండి మొత్తం పార్టీ పటిష్టను మరింత పెంచేందుకు గాను ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే చర్చలు చేస్తూ ఉన్నారు. సో పార్టీ ఎట్లా ఇంకా తీసుకురావాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీని మరింత ముందుకు తీసుకొచ్చే లక్ష్యంగా ఏం చేయాలనిపైన కూడా మేధోమథనం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకున్నటువంటి ఆలోచనలకు మరింత పదును పెడుతూ వ్యూహాత్మకంగా ముందుకు పెడుతున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి నాయకులపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 7 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలతా శోభన్ కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెతో పాటుగా 10 మంది కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మొత్తంగా చూసినట్లయితే మనకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతుంది. అంతకంటే ముందుగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి అవమానాలకు ఎదుర్కొన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొదటి మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనతో పాటుగా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫసీద్ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అనుగుణంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్నట్టు వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రకంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి వలస పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ర్యాలీ అవుతున్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటుగా బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. కంటోన్మెంట్ నుంచి కూడా ఇటీవల పోటీ చేసినటువంటి నగేష్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా హస్తినాపురం సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటరు నాయక్ కూడా అంటే సుమలత నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈ రకంగా చూసినట్టయితే ఫోకస్ ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాదు, ఈ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం